మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. 29వ కీర్తన 11వ చరణం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తే ఈనాటి శ్రేష్టమైన భాగము, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలను సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఈ కాలానికి దేవుడు మనకిస్తున్న ఈ నూతన సంవత్సరంలో ఆల్రెడీ 3 మాసాలు గడిచిపోయినాయి. 4వ మాసం ఇది. ఈ నూతన సంవత్సరం ప్రారంభం నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ మనం చేసే ప్రార్థనకు అనుకూలత లేకుండా పోయింది. మనం చేసే ప్రార్థనకు జవాబు లేకుండా పోయింది. మనం చేసే ప్రార్థనకు సమాధానం రావట్లేదు. కానీ సమాధానానికి బదులు వేదన, బాధలు, బలహీనతలు, శోధనలు, కష్టాలు. ఈ నూతన సంవత్సరంలో సమాధానం కావాలని దేవుని అడగటం ప్రారంభిస్తే దానికి భిన్నంగా ఎందుకో జరుగుతున్నాయి. ఏంటి ప్రభువా, ఎందుకు ఇలాగ జరుగుతుంది? ఈ 2025వ సంవత్సరం దీవెనకరంగా ఇస్తానని, ఆశీర్వాదకరంగా మలుస్తావని, ప్రజలు సమాధానం కలిగి ఉంటారని, మేలుతో నింపబడతారని, సంఘము క్షేమాభివృద్ధి పొందుతుందని ఈ నూతన సంవత్సరంలో ప్రారంభం నుంచి నీ సన్నిధిలో గోజాడుతున్నామే. కానీ ఎందుకు ఇలాగ జరుగుతుంది? ఎక్కడ దేవుని నుండి వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? సంఘములో ప్రార్థన కొదువయింది. చెప్పండి, ఏం తక్కువైంది? ప్రార్థన లేదు. ఈ నూతన సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో చేయగలిగిన ప్రార్థన ఈ సంవత్సరం వచ్చేసరికి పెరగవలసింది తగ్గిపోయింది. ప్రార్థన లేదు ప్రజల్లో, ప్రార్థన లేదు. ఆ సంగతి నాకు తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. యెహోషువ ఏడుస్తున్నాడు. కాళ్ళ మధ్యలో తల పెట్టుకుని కన్నీరు విడిచి, ప్రభువా ఎందుకు ఇలాగ జరిగిందని నెత్త కొట్టుకుని యెహోషువ ఏడుస్తుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? యెహోషువ, నువ్విక్కడేమీ చేస్తున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ప్రజల క్షేమం కోరి ప్రజలు నష్టపోతున్నారు, యవ్వనస్తులు చనిపోతున్నారు అని నువ్వు ఏడుస్తున్నావే. ఆ పట్టణంలో ఓడిపోవటానికి, వేల మంది మరణించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ జనులలో పాపము ఉంది. పాపమును బట్టి అక్కడ నష్టాన్ని కలుగజేశాడు. సమాధానానికి బదులు దుఃఖాన్ని పెట్టాను. నెమ్మది కలిగి ఉండాల్సిన ప్రజలు వేదన కలిగి బ్రతుకుతున్నారు. ఏంటి ప్రభు అంటే, అప్పుడు అంటాడు దేవుడు యెహోషువతో, ఆ పట్టణం మీద ఓటమి పాలవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ సైన్యములో ప్రజల్లో ఒకడు పాపము చేసి, ఆ వ్యక్తి బయటకు రావాలి. నాకు విరోధంగా ప్రవర్తించిన వాడు బయటికి రావాలి. నన్ను దుఃఖపెట్టిన వాడు బయటికి రావాలి. నా ఆజ్ఞను మీరిన వాడు బయటికి రావాలి.
బయటకొచ్చి చేసిన దానిని ఒప్పుకొని పశ్చాత్తాపడితే అక్కడ యవనస్తుల యుద్ధములు కూలిపోయేవారు, నశించిపోయేవారు కాదు. బిడ్డలారా, నష్టం ఎందుకు కలుగుతుంది? నష్టం మీద నష్టం వచ్చి వాటిల్లడానికి కారణం ఏంటంటే అతిక్రమాలు ఒప్పుకోకుండా దాచుకుంటే ఆ ప్రజల మధ్యలో ఏముంటుంది? శాపం, దుఃఖం, వేదన. సమాధానం కొదవైపోవటానికి, ప్రజల మధ్యలో నెమ్మది లేకపోవటానికి కారణం అదే. అందుకు దేవుని నుండి జవాబు అదే వచ్చింది. అప్పుడు యెహోషువ వెళ్ళి వాళ్ళ మధ్యలో సీట్లేసి మాట్లాడిందాక వాళ్ళ నుంచి జవాబు రాలే. ఇదేనా దేవుని బిడ్డలారా? దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చెప్తాను మీకు. రెండవది యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలము చెయ్యి. ఒక ప్రక్కనేమో ప్రార్థన ఇది, మరొక ప్రక్కన ఏం జరుగుతుందో తెలుసా? వాక్యాలు మీకు ఆ మాట చూపిస్తాను. ఆ మాట మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. ఇదిగో వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనస్తులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము ప్రతి కిటికీలోకి ఎక్కి తొంగి చూస్తుంది. ప్రతి ఇంటిని దర్శిస్తుంది. బిడ్డలారా, జీవితంలో మార్పు లేకపోతే ప్రతి ఇంటిని దర్శిస్తుంది. సమాధానానికి బదులు, మరొక మాట మీకు చెప్తాను, సమాధానానికి బదులు ఏం జరుగుతుందో మీకు చెప్తాను. మీకా గ్రంథము 7వ అధ్యాయం 5 నుంచి 9 వరకు మనం చదివితే మీకా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, చదవమ్మా. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు నిర్లక్ష్య పెట్టుకున్నాడు, కుమార్తె తల్లి మీదకిని, కోడలు అత్త మీదకిని లేచును. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను. రక్షణకర్తయ్యకు నా దేవుని కొరకు నేను కనిపెట్టేందును. స్తోత్రం చెప్పండి. ఇన్ని జరుగుతూ ఉన్నా బిడ్డలారా వినండి, అక్కడ ఏమేముంది? ఒక్కొక్క దానికి కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడతాడు, కుమార్తె తల్లి మీదకిని, కోడలు అత్త మీదకిని లేచును. చూడండి, ఒక కుటుంబంలో ఒకరి మీదకొకరికి విరోధాలు ఎందుకు అవుతున్నాయో తెలుసా? చెప్పండి, ఏమి లేదు ఇంట్లో? చెప్పండి, ఏమి లేదు? సమాధానము లేకుండా పోవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ ఇంటిలో ప్రార్థన లేదు.
కుటుంబంలో సమాధానము తక్కువయ్యిందంటే ఆ ఇంటిలో ప్రార్థన లేదు. ఇంటిలో ప్రార్థన తక్కువైనప్పుడే దుష్టుడు ప్రవేశిస్తాడు ఇంట్లోకి. ఇంట్లోకి ప్రవేశించాడు చేసే పని ఏంటో తెలుసా? తండ్రికిని కొడుక్కి, తల్లికిని కూతురికి, అత్తకిను కోడలికి సమాధానం లేకుండా చేస్తాడు. ఇంటిలో సరైన ప్రార్థన బలిపీఠం లేకుండా, ప్రార్థన లేకుండా, ప్రభువును స్తుతించకుండా, ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండకపోతే బిడ్డలారా, ఆ కుటుంబంలో తండ్రికి కొడుక్కే విరోధం, తల్లికి కుమార్తెకే విరోధం, అత్తకి కోడలకే విరోధం, సమాధానం ఉండదు. ఎందుకు సమాధానం లేకుండా పోతుంది అంటే దానికి గల కారణం, జవాబు ఏంటో తెలుసా? చెప్పండి. ఆ కుటుంబాలు ఏం లేదు? ప్రార్థన లేదు, ప్రార్థన లేదు. ఇప్పుడు ఎందుకు సమాధానం లేదు అంటే దానికి ఏంటి చెప్పండి? ఏం లేదండి ఇంట్లో ప్రార్థన లేక, ప్రార్థన లేకనండి. ఓ ప్రక్కనేమో దైవజనుడు ప్రవక్త ఏడుస్తున్నాడు, అయ్యా సమాధానం లేకుండా కుటుంబాలు ఎలాగుంది, ఆ కుటుంబాల్లో బలిపీఠాలు కూలిపోయాయి, ఆ కుటుంబాల్లో ప్రార్థన లేదు, విశ్వాసానికి బదులు అవిశ్వాసము, భక్తికి బదులు నిర్లక్ష్యము, సమాధానం ఆ కుటుంబాల్లో లేదు. సమాధానకర్త లేని స్థలములో ఎవరుంటారో తెలుసా? దుష్టుడు పనిచేస్తాడు. ఏంటి పరిస్థితి అంటే ఆ కుటుంబాల్లో సమాధానం లేదు, సమాధానం లేదు. బిడ్డలారా, సమాధానం లేకుండా పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన లేకపోతే సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, పోరాటమే. మందిరానికి వచ్చి కూర్చున్న మనసులో నెమ్మది ఉండదు, ఇంట్లో ఉన్న నెమ్మది ఉండదు, మందిరానికి వచ్చిన నెమ్మది ఉండదు. కారణం ఏంటో తెలుసా? మనసంతా కూడా కలవరంతో నిండి ఉంటుంది, కలవరంతో నిండి ఉంటుంది. కలవరంతో నిండి ఉన్నప్పుడు సమాధానం ఎలాగుంటుంది చెప్పండి? దుష్టుడు కుటుంబాల్లో ఏలుబడి చేస్తుంటే సమాధానం ఎందుకు ఉంటుంది? మీకా ప్రవక్త ఏడుస్తున్నాడండి. అయినను, చదువమ్మా, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తున్నాను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉన్నాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. స్తోత్రం చెప్పండి. అయినా నా దేవుడు ఆలకిస్తాడు. ప్రవక్త అంత విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రజలలో విశ్వాసం సన్నగిల్లింది, ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. బిడ్డలారా, మనకి ఏది ఉన్నా ఏది లేకపోయినా భక్తి కలిగి దేవుని సన్నిధిలో బ్రతకటం నేర్చుకోండి. ప్రభు సన్నిధిలో కొంత సమయం గడపటం నేర్చుకోండి. ఉదయాన్నే లేచి కుటుంబంలో ప్రార్థన చేయటం, రాత్రి వేళ ప్రార్థన చేయటం, కుటుంబ క్షేమం అది. కుటుంబానికి సమాధానం దొరుకుతుంది, కుటుంబంలో నెమ్మది ఉంటుంది. ఎవరికి వాళ్ళే తిని ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటే సమాధానం ఉండదు. అందరూ కలిసి ప్రతి ఇంటికి హాల్ ఎందుకు ఉంటుందో తెలుసా? హాలు, ఆ రూమ్లో వాళ్ళు, ఈ రూమ్లో వాళ్ళు, ఈ రూమ్లో వాళ్ళు అందరూ కలిసి రాత్రి వేళ అక్కడ చెప్పండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందరిని ఐక్యపరిచేదే హాలు, అందరిని సమకూర్చేదే హాలు. అందులో ఓ పాట పాడుకుని ప్రార్థన చేసుకుని పడుకుంటే
నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. కానీ ఈ రోజున క్రైస్తవ కుటుంబాలలో ప్రభు నమ్ముకున్నామని చెప్పి మందిరానికి వచ్చే బిడ్డలు, మారు మనసు పొందిన బిడ్డలు, రక్షించబడిన బిడ్డలే, రక్షించబడిన వారి కుటుంబాల్లోనే బలిపీఠాలు పునాదుల కల్లా కూల్చేసాడు. అపవాది కూల్చేశాడు బలిపీఠాలు. బిడ్డలారా, మరలా తిరిగి వాటిని కట్టుకోండి. స్తోత్రం చెప్పండి. కట్టుకోండి. మీ కుటుంబాలకు సమాధానం ఇస్తాడు దేవుడు. ప్రార్థన బలిపీఠం ఉన్న కుటుంబాల్లో సమాధానం ఉంటుంది. ప్రార్థన బలిపీఠం ఉన్న కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అలాంటి ఉదయ సాయంకాలము ఏ కుటుంబంలో ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ప్రార్థన ధూపం వల్ల బయటికి వెళ్తాదు, ఆడ కిటికీ దగ్గరికి కూడా రాడు. స్తోత్రం చెప్పండి. రాడక్కడికి. ఎందుకో తెలుసా? స్తుతులు కిటికీల్లో నుంచి బయటికి వెళ్తాయి, స్తుతులు గుమ్మాల్లో నుంచి బయటికి వెళ్తాయి, స్తుతులు నీ ఇంటి మీద నుంచి పైకి వెళ్తా ఉంటాయి. ఆడు నీ ఇంటి దరిదాపులకు రాడు. ఎందుకో తెలుసా? స్తుతుల్ని గుద్దితే, ఎవరిని చెప్పండి, స్తుతుల్ని గుద్దితే దుష్టుడు ఎక్కడికి వెళ్ళి పడాలో అక్కడికి వెళ్ళి పడతాడు. స్తోత్రం చెప్పండి. అసలు నీ స్తుతిలో దమ్ము లేదు, నీ స్తుతిలో పవర్ లేదు. నీ స్తుతిలో పవర్ లేకుండా ఆడెక్కడికి వెళ్తాడు? ఆడు సంతోషంగా వచ్చి ఇంటి కిటికీలో ఉండాలో, బాగున్నారా, పడుకోండి పడుకోండి, పడుకున్నాక చెప్తా మీ పని అంటాడు. అందుకే ఆయనను దర్శించుకొని, ఆయన పాదాలు పట్టుకొని, కుటుంబం అంతా ప్రార్థన చేసుకొని సంతోషంతో పడుకుంటే రాత్రంతా కూడా పీస్ ఆఫ్ మైండ్. లేకపోతే ఉండదు. ఉదయాన్నే లేవగానే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. వేదనతోనూ, బాధతోనూ, కలవరంతోనూ. బిడ్డలారా, ప్రార్థన లేని ఇంట్లో ఉదయాన్ని లేచేసరికి అత్తమ్మకు అటు చూస్తుంది, కోడల ముఖం ఇటు చూస్తుంది. ఏంటి పరిస్థితి అంటే, దేవుని పిల్లలు, రక్తంలో కడగబడిన బిడ్డలు కుటుంబాల్లో ఏముండాలి చెప్పండి? ఏముండాలి? సమాధానం ఉండాలంటే ప్రార్థన బలిపీఠం కట్టాలి. స్తోత్రం చెప్పండి. అది లేకపోతే ఉండదు. మరొక మాట మీకు చెప్తాను. దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. 4వ మాట, హగ్గయి 2:9. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును మీకు అనుగ్రహించేదని. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఇక్కడ సమాధానం ఉంటుందని దేవుడు చెప్పాడు, సంతోషం ఉంటుందని దేవుడు చెప్పాడు, ఐక్యత ఉంటుందని దేవుడు చెప్పాడు, నెమ్మది ఉంటుందని చెప్పాడు. నా మందిరములో ఉంటుంది. బిడ్డలారా, మునుపటి మందిరమును మించిన మహిమ ఈ మందిరానికి దేవుడిస్తే, మునుపటి మందిరములో ఉన్న మంట, మునుపటి మందిరములో ఉన్న ప్రార్థన శక్తి, మునుపటి మందిరములో ఉన్న ప్రార్థన బలిపీఠపు అనుభవాలు ఈ మందిరంలోకి వచ్చాక పోయినాయి. బిడ్డలారా, మనం ఎంత ప్రయాసపడినా, ఎంత పని చేసినా, ఎంత ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం పని చేసినా, నువ్వెక్కడికి వెళ్ళినా దేవుడు నీకిచ్చినది ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలము మించి నీకేమీ రాదు. అది ఆయన ఇస్తేనే, ఆ ప్రతిఫలం ఆయన ఇస్తేనే, లేకపోతే నీకు రాదు. అది
మునుపటి మందిరమును మించిన మహిమ ఈ మందిరములో నేనుంటాను, నేను నివసిస్తాను, ఇక్కడ మీకు నెమ్మదిస్తాను అని దేవుడు చెప్తే, నెమ్మది కలిగిన స్థలములో మీరు ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎంతవరకు దేవుని స్తుతించగలుగుతున్నారు? ఎంతవరకు చేయగలుగుతున్నారు? చెప్పండి. బుధవారం వస్తే ఎంతమంది ఉంటారు మందిరంలో? శనివారం వస్తే ఎంతమంది ఉంటారు మందిరంలో? ఆదివారం క్రైస్తవులైన మీరు? ఆదివారం ఆరాధనకైనా మీరు ఎంచబడింది? దేవుని కృప, దేవుని ప్రేమ మన మీద ఉంది. కానీ మనమేం చేస్తున్నామో తెలుసా? విశ్వాసములో పెరగాలి కానీ తరగకూడదు. గడిచిన పాత మందిరంలో చాలా మంది విశ్వాసంతో శనివారం మందిరం అంతా ఉంచేవాళ్ళు, నింపబడేవాళ్ళు. బుధవారం కాస్త తగ్గేవాళ్ళు. ఇప్పుడు ఈ మందిరము కట్టిన తర్వాత, విశాలపరచబడిన తర్వాత, దేవుడు విశాలపరిచిన తర్వాత, విస్తరింపజేసిన తర్వాత, ఇప్పుడు మందిరములో చెప్పండి, ఏమైంది మీ భక్తి? బుధవారం ఏమైపోతుంది మీ భక్తి? శనివారం విశ్వాంతరి దినం ఉపవాసకోటలో ఏమవుతుంది మీ భక్తి? ఆదివారం ఒక్కటే మందిరానికి వచ్చి ఆదివారం ఒక్కరోజు కూర్చుంటే, వారానికి ఒకసారి ఆదివారంలో ఆ మతం వాళ్ళలాగా, మతం వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి అలవాట్లు మోటలు లేదు, మర్చిపోండి అట్లని. మతాలు దేవుని దగ్గరికి తీసుకెళ్ళవు, మార్గమే దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. ఆదివార క్రైస్తవులు కాదు. ఏ దినము మందిరములో ప్రార్థన పెడితే ఆ దినము మందిరములో ఇలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇలాగే కనిపించాలి. నా దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళాలి, నా దేవుని ఎప్పుడు స్తుతించాలి, ఆ మంట ప్రతి బిడ్డలో ఉండాలి. కార్యాలు జరగట్లేదంటే ఎందుకు జరుగుతాయి? మేలు జరగలేదంటే ఎందుకు జరుగుద్ది? ఎందుకు దేవుడు నీ పట్ల నిర్లక్ష్యం చేస్తున్నాడో తెలుసా? నువ్వు నిర్లక్ష్యం కలిగి ఉంటున్నావు కనుక ఆయన కూడా నీ పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నాడు. నువ్వు విశ్వాసం కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి మందిరానికి పరుగులెత్తుకుంటూ వస్తే, ఏంటి నీ విశ్వాసం? ఏది నీ భక్తి? ఎంతవరకు నీ భక్తి? రాత్రి ధర్మజకుడు ఓ లివింగ్ చర్చ్కి 8:30కి రండి, మీకు సమయం ఇస్తానని దైవజనులు చెప్తే 8:25 అక్కడికి వెళ్ళాం. 8:25 వెళ్తే ఆరాధన కూడా ముగిచ్చేశారు. స్తోత్రం చెప్పండి. మందిరం అంతా నింపబడి 8:20కి ఏలూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చింతలపూడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తోశాలకు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 8:30కే మందిరం అంతా నింపబడి ఉన్నారు. నేను చాలా సంతోషించాను, ఒక రకంగా సిగ్గుపడ్డాను. కావాలంటే రాత్రి నాతో వచ్చిన అవనస్తులను అడగండి. ఏంటి ఆశ్చర్యం? బిడ్లారా, ప్రార్థన చేస్తే కాదండి, ప్రార్థన చేస్తే కాదు. దేవుని పిల్లలకి ఏముండాలి? సమయం. సమయం సమయం అండి, దేవుడిచ్చిన సమయం అండి. సమయం. యోబు భక్తుడు అంటాడు 22వ అధ్యాయం 21వ వచనంలో, యోబు భక్తుడు 22:21 అంటాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగునే మేలు కలుగును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరితో సహవాసము?
దేవునితో సహవాసం కలిగి ఉంటే, ఆయన మందిరములో సహవాసం కలిగి ఉంటే, సమయాన్ని కలిగి ఉంటే, దేవుని మందిరానికి ఎప్పుడు రావాలో, దేవుని మందిరములో ఎప్పుడు కూర్చోవాలో అతను ఎరిగి ఉన్న రోజున దేవుడు నీ కుటుంబానికి సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి క్రమాన్ని నువ్వు పాటించలేనప్పుడు అంతే. సీరియల్ చూడటానికి 7 గంటలకు సీరియల్ అంటే 5 నిమిషాలకు 7 గంటలకు టీవీ పెట్టుకుని కూర్చుంటారు మా తల్లులు. మీకు వందనాలు. సీరియల్లో ఒక్క మాట కూడా మిస్ అవటానికి ఇల్లేదు. సీరియల్లో కొంచెం కూడా మిస్ అవటానికి లేదు. టైటిల్తో సహా చూస్తారు. 7 గంటల సీరియల్లో, 7:30 సీరియల్లో, 8:30 సీరియల్లో. శనివారం సీరియల్ చూసి వచ్చేవాళ్ళు ఉన్నారు. బుధవారం సీరియల్ చూసుకుంటా మందిరం మానేసేళ్ళు ఉన్నారు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో బిడ్లరా, ఒక దినాన దేవుడు దాన్ని మీకు దూరం చేస్తాడు. జాగ్రత్త. సావుకుడుగా చెప్తున్నాను, దేవుని మందిరము కంటే, దేవుని సమయం కంటే, దేవుని సన్నిధి కంటే, దేవుని వాక్యం కంటే, దేవుని సన్నిధిలో ఉండవలసిన సమయాన్ని నువ్వు టీవీల ముందు, స్నేహితుల ముచ్చట్ల ముందు, స్నేహితుడు ముచ్చట్ల ముందు, మందిరములో ప్రార్థన జరుగుతుంటే ముచ్చట్లు వేసుకుని కూర్చుంటారు. దైవంతా పాడు చేసుకుంటారు. నీ అవసరాన్ని బట్టి నీకు బాధ వచ్చినప్పుడు దేవుడు ఆలస్యం చేస్తే నువ్వు కూడా మార్తలాగా సొనుగుతావు, దొరుకుతావు. లాజరుకు రోగం వచ్చిందని కబురు పెట్టారు. కబురు పెట్టారు. వీళ్ళ మనసరికి దేవుడు 4 దినాలు రాలా. ఎన్ని రోజులు ఏం చేస్తారో చూద్దామని. ఈలోపు ఈయన కాస్త అయిపోయాడా? అయినా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అండి, జాలి కలిగిన దేవుడు అండి. ఆయన ఆలస్యం చేసినా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. లాజరు పట్ల ఆలస్యం చేసినా మళ్ళా లాజరును బ్రతికించాడు. మందిర విషయంలో నువ్వు ఆలస్యం చేస్తే వెళ్ళిపోయిన సమయం తిరిగి తెప్పించగలవా? నువ్వు నీ వల్ల వద్దా? ఒక్క నిమిషాన్ని కూడా తేల వెనక్కి. ఎందుకు మందిర పట్ల నీకు అంత నిర్లక్ష్యం? దేవుని సన్నిధి పట్ల నువ్వంత నిర్లక్ష్యం కలిగి ఉంటే, నీకు అవసరమైనప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడు, నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీ పిల్లల పరిస్థితులు బాగున్నప్పుడు ఆయన నీకు వెంటనే కార్యం చేయాలి. వెంటనే చేయాలి. లేకపోతే అనవసరంగా ప్రార్థనలో దిగారు, అనవసరంగా మతంలో దిగారు, అనవసరంగా ప్రభు నమ్ముకున్నారు. ఇది వరకు ఏ రోగం రాలేదు, ఏ బాధలు రాలేదు, ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళక బాధలు వస్తున్నాయి అని ఇతిమత్తం సంఘం ఉంటుంది. చూశారు? శాదస్తపోళ్ళు, దేవుని భయం తెలియనోళ్ళు, భక్తి తెలియనోళ్ళు, దేవుని అనుభవం ఏంటో తెలియని వాళ్ళు, దేవుని ప్రభావం ఏంటో తెలియని వాళ్ళు స్వార్థముతో మాట్లాడతారు ఆ మాటలు. అలాంటి మాటల్లో భక్తి కలిగిన విశ్వాసుడైన దానిని సునాయాసంగా తొలగించాలి. అంతేగాని నిజమేనేమో అవమను గాని ఈ పండు తింటే మీరు సావనే, అవమనుకుంది. నిజమేనేమో తిందా? సులువుగా లోపడుతున్నారు. బిడ్డలారా, లోపడకండి, ధైర్యం వహించండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజున మరణించాలి. ఏదో ఒక రోజున అనుభవించేటప్పుడు అనుభవిస్తాడు, ఆరగించేటప్పుడు ఆరగిస్తాడు, తిరిగేటప్పుడు తిరుగుతాడు, తినేటప్పుడు తింటాడు, చేసేటప్పుడు చేస్తాడు. కానీ భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత, దేవుని పాదాల దగ్గరకు వచ్చిన తర్వాత, ఆ శిక్షా విధి తన మీద పడినప్పుడు ఆ బాధలు తను అనుభవించాలా వద్దా?
చెప్పండి, అనుభవించవద్దా? అనుభవించాలి. అనుభవించేటప్పుడు వచ్చి యోబు గారికి 3 ఉన్నారు ఫ్రెండ్స్. ఉన్నారా? ఎన్ని మాటలు చెప్పారండి యోబు గారి దగ్గరికి వచ్చి, ఎన్ని రకాలుగా అన్నారండి. అయినా యోబు తన విశ్వాసం నుండి తొలగిపోలే. స్తోత్రం చెప్పండి. మరొక మాట మీకు చెప్పి నేను మురుస్తాను. దేవుని వాక్య భాగంలో మరొక మాట చెప్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించాను. చప్పట్లు కూడా ప్రభువును మహిమపరచండి. లోకములో మీకు శ్రమ కలుగుతుంది. లోకములో పుట్టారు, లోకములో పెరిగారు, లోకములో జీవిస్తున్నారు. మీకు శ్రమ వస్తుంది. ఆయన పై నుండి దిగి వచ్చిన దేవుడు ఆయనే శ్రమల పాలయ్యాడు, ఆయనే శ్రమలు అనుభవించాడు, ఆయనే కష్టాలు అనుభవించాడు, ఆయనే నిందలు అనుభవించాడు, ఆయనే బాధలు అనుభవించాడు. గడ్డం పీకినా, పిడిగుద్దులు గుద్దినా, చిత్రహింసలు పెట్టినా, శరీరం అంతా గాయాలు చేసినా, కువిలి గుద్దినా, బిడ్డలారా, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి కొట్టినా, ముఖం మీద ఉమ్మి ఊసినా, ఆయన వాటిని ఓర్చుకున్నాడు. ఓర్చుకున్న నా ప్రభు చెప్తున్న మాట అంటే తెలుసా? నా పిల్లలారా, లోకములు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించాను. లోకాన్ని జయించాను. నువ్వు జయించొద్దా? లోకాన్ని, శాపాన్ని జయించొద్దా? పాపాన్ని జయించొద్దా? అక్రమాలు జయించొద్దా? వ్యాధులు జయించొద్దా? బాధలు జయించొద్దా? కష్టాలు జయించొద్దా? శోధన జయించొద్దా? వీటన్నిటినీ జయించి జయ జీవితం కలిగి నువ్వు నిలబడిన రోజున ఆయన కుడి పార్శ్వమందు నువ్వు కూడా కూర్చుంటావు. నా ప్రభు చెప్పింది ఏంటి తెలుసా? జయించిన వారు మాత్రమే అక్కడ ఉంటారు. ఎక్కడ? సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సియోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా. నిత్య సియోనులో ఉండాలంటే ఈ లోకములో శ్రమలు జయించాలి విశ్వాసి, బాధలు జయించాలి విశ్వాసి, కష్టాలు జయించాలి విశ్వాసి, శ్రమలు జయించాలి విశ్వాసి, బాధలు జయించాలి విశ్వాసి, నిందలు జయించాలి విశ్వాసి. ఇన్ని జయించకుండా, అత్తగారి మాటలు జయించకుండా, కోడల మాటలు జయించకుండా, కొడుకు మాటలు జయించకుండా, తండ్రి మాటలు జయించకుండా, ఏది జయించకుండా నువ్వు సియోన్లో ఎలాగుంటావు? నువ్వు సియోనికి వెళ్ళాలంటే ఇక్కడ జయించాలి. ఒకప్పుడు మన ఓటమి పాలయ్యి, ఒకప్పుడు మన మీద ఏలుబడి చేసినవన్నీ ఉన్నాయా లోకంలో? నువ్వు సిలువ రక్తంలో కడగబడిన తర్వాత తిరిగి మరల నువ్వు వాటన్నిటినీ చెప్పలేం చేయాలి? జయించాలంటే ఇప్పుడు క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డవు కనుక నువ్వు జయించగలవు. నువ్వు జయించాలి అంటే ఖచ్చితంగా నీ ఇంటిలో నువ్వు ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకో. అలా ప్రార్థన బలిపీఠం కట్టుకున్న బిడ్డ జయించగలుగుతుంది, శోధన జయించగలుగుతుంది. బిడ్డలారా, యాకోబు జయించేవాడే. యాకోబు బలిపీఠం కట్టి దేవునికి బలర్పించి యాకోబు జయించుకుంటూ వచ్చాడు.
ఏ రాయి మీద నూనె పోసి అభిషేకించి మొక్కుబడి చేశాడో, పద్దనరాముకి వెళ్ళి అక్కడ 7 సంవత్సరాలు జయించి, మరలా 7 సంవత్సరాలు జయించి ఇవన్నీ జయించుకుని భార్య పిల్లలతో ఆస్తితో ఐశ్వర్యంతో బయలుదేరి మామను కూడా జయించి మధ్యరాత్రుల్లో బయలుదేరి కదా, మామను కూడా జయించి మధ్యరాత్రుల్లో బయలుదేరి సంపద మొత్తం వెంట పెట్టుకుని వస్తే, జయించుకుని వచ్చేవాడు కొంత దూరం సంతోషంగా సాగింది. వెంటనే యాకోబు జీవితంలో ఈ మరలా ఎదురైంది పోరాటం. ఆ పోరాటమే ఎబ్బోకరీవు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ పోరాటమే ఎబ్బోకరీవు ఎదురైంది. భార్యలతో ఉంటే జయించలేను, పిల్లలతో ఉంటే జయించలేను, పశువులతో ఉంటే జయించలేను, ఈ ఆస్తితో ఉంటే జయించలేను అనుకున్నాడు యాకోబు. మొత్తం సంపద మొత్తం ఎబ్బోకరీవు దాటించి యాకోబు ఒక్కడే ఎబ్బోకరీవులో నిలిచిపోయాడు. బిడ్లారా, యాకోబు అనుభవం ఏంటో తెలుసా? యాకోబు జయించాలంటే ఒంటరి పోరాటంలోనే జయించగలడు. స్తోత్రం చెప్పండి. ఒంటరిగానే జయించగలడు. ఆ రాత్రంతా యాకోబు పెనుగులాడి వాక్యం చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడి గెలిచిన. చప్పట్లు కూడా ప్రభువుని మార్చండి. మగసిరి గలవాడై దేవునితో పోరాడి జయించి ఎబ్బోకరేవులో యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి ఎబ్బోకరేవు దాటాడు. ఆనందంగా ఎబ్బోకరేవు దాటి పోరాటంలో జయించాననుకుని కాస్తంత దూరం సంతోషంగా వెళ్ళేసరికి మరొక వార్త ఎదురయ్యింది. ఏంట వార్త? యాకోబు, నీ అన్న 400 మందితో వస్తున్నాడు నీ తల ఛేదించేయటానికి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు యాకోబుకి ఎదురైన పోరాటానికి ఏం చేశాడు తెలుసా? దేవుని పాదాల మీద 7 మార్లు పడి ఏం చేస్తున్నాడు? ఏశావు దగ్గరకొచ్చే లోపు యాకోబు 7 మార్లు దేవునికి సాగిలపడి 7 మార్లు సాగిలపడి యాకోబు హృదయమంతా కుమ్మరించి ఏడ్చి 7వ మారు గుండెలు బద్దలు కొట్టుకుని ఏడ్చి కళ్ళు తెరిచేసరికి అన్న 400 మందితో ఎదురుగా నిలబడ్డాడు. యాకోబుకు తెలుసు, నా దేవుడు నా అన్న మనసును మార్చగలడని. బిడ్డలారా, వెంటనే ఏశావు ఆడి కత్తి వరలో పెట్టి పరిగెత్తుకొచ్చి యాకోబును చప్పట్లు కొట్టరే గట్టిగా కౌగిలించుకుని, తమ్ముడు ఎంత కాలమైందిరా నిన్ను చూసి. బిడ్డలారా, యాకోబు మీద ఏశావు కంట ప్రేమ చెప్పాలి ప్రేమ పొర్లి వచ్చింది కనుక మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చి కన్నీరు కార్చి. ఈ ఆస్తి అంతా ఎవరికి? ఈ ముందు ఏంటి ఒక కొంపును ముందు పెట్టావేంటి తమ్ముడు అంటే, అదే దశభాగం. స్తోత్రం చెప్పండి. అదే నా దేవునికి దశభాగం. నువ్వు నా ప్రభువు అయ్యా. ఏశావు అంటున్నాడు, నా ప్రభువు నువ్వంటే. ఏశావు అంటాడు, తమ్ముడు ఇది నాకు అవసరం లేదు, తీసుకోవాలన్నా అంటే వద్దు, నాకు కావలసినంత ఉంది. స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, నువ్వు ఎప్పుడైనా భారం కలిగి ప్రార్థన చేస్తే నీ శ్రమలు దూరం అవుతాయి. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే కష్టాలు దూరం అవుతాయి. ఏ దేవుడు నీకు సమాధానం ఇస్తానని వాగ్దానం చేశాడు, ఏ దేవుడు నీకు నెమ్మది ఇస్తానని వాగ్దానం చేశాడు, నీ కుటుంబానికి సమాధానము, నెమ్మది, శాంతి ఇస్తానని వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నీ ఇంటికి రావాలిగా. ఎందుకు రాలేదో తెలుసా? ప్రభువారు పేతురు యోహానులు పంపిస్తూ ఒక మాట అన్నారు, మీరు ఏ ఇంటికి వెళ్తారు, ఆ ఇంటికి వెళ్ళగానే ముందు ఆ ఇంటి వారికి ఏం చెప్పమన్నాడు? శుభాలు చెప్పండి.
బిడ్డలారా, ఆ ఇల్లు యోగ్యమైనదైతే శుభాలు వారి ఇంటి మీదకు ఉంటుంది. అది అయోగ్యమైనదైతే ఆగిపోతుంది. నీ ఇల్లు యోగ్యమైనదైతే శుభవేళ చెప్తున్నాను సేవకునిగా, నీ కుటుంబం యోగ్యమైనదిగా ఉంటే దేవుని ఆశీర్వాదము, దేవుని శుభాలు, దేవుని యొక్క సమాధానము, దేవుని సంతోషము, దేవుని యొక్క ఆనందము, ఆరోగ్యము నీ ఇంటిలోనికి దిగి వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఒకవేళ దేవునికి నీ ఇల్లు అయోగ్యమైనదిగా కనపడితే నీ ఇంటిలో కాస్త కూస్త ఉన్న సమాధానం కూడా తిరిగి వచ్చేస్తుంది. ఇక నీ ఇంట్లో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, బాధలు, కష్టాలు ఎన్ని రకాలు రావాలో అన్ని రకాలు వస్తాయి. ఒకటి వెళ్ళిపోతే ఎన్ని వస్తాయి చెప్పండి? 7. ఒకదాంతోనే నీకు నెమ్మది లేకుండా బ్రతికితే 7 వచ్చి నీ ఇంట్లో కూర్చుంటాయి. నీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని పడతాయి. నూతన సంవత్సరం ప్రారంభ దినంలో చెప్పాను నేను, ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు బుధవారం ప్రార్థనకైనా మందిరంలో ఎంతమంది ఉండాలి, శనివారం అయినా ఎంతమంది ఉండాలంటే హల్లెలూయా అన్నారా? చేతులు ఎత్తారు అందరూ. నేను కాదు చూసింది, మీ చేతులు ఎవరు చూశారు? మరి శనివారం వచ్చారు, ప్రార్థన మానేసి ఇంట్లో కూర్చొని దేవుడు చూడ. జాగ్రత్త దేవుని బిడ్డలారా, 3 మాసాలు దేవుడు మన కుటుంబాల వైపు ఆయన తెరి చూస్తున్నాడు. ఆల్రెడీ సంఘములో నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, అపనిందలు వస్తున్నాయి. మీ దృష్టికి అన్నీ వచ్చే ఉంటాయి, కానీ మీరు చెప్పరు. నా దృష్టికి కూడా వచ్చాయి. ఆ సంఘం వాళ్ళకి బాధలు వస్తున్నాయి, ఆ సంఘం వాళ్ళకి రోగాలు వస్తున్నాయి, ఆ సంఘం వాళ్ళు చచ్చిపోతున్నారు, ఆ సంఘం వాళ్ళని ప్రజలు ఏలెత్తి చూపిస్తా ఉంటే నీకు బాధ కలగదా? నువ్వెందుకు మందిరానికి రావు? ఆయన సన్నిధిలో నువ్వు కడపడకే, ఆయన మందిరం నువ్వు కూర్చోకే, ఆయన పాదాల దగ్గర నువ్వు కన్నీరు కార్చకే, బాధలు తీసుకొచ్చి కుటుంబాల మీద పెడుతుంది. ఇకనైనా తెలుసుకోండి, ఈ 4వ నెల 6వ తారీఖు నెక్స్ట్ బుధవారం కాడ నుంచి ఒక్కరు కూడా ఇంట్లో ఉండటానికి లేదు. బుధవారం ప్రార్థనకి పెద్దవాళ్ళు అనుకోండి, రాత్రిపూట్ల బాధ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు రాలేరు. మీకేమైంది? 8 గంటలు, 7 గంటలు, 8 గంటలు, 9 గంటలు రైతు వారి చేలో ఎర్ర టెంట్లో పరుగులెత్తి పనిచేస్తున్నావే, ఒక 2 గంటల మందిరంలో ఉండలేవా? బిడ్డలారా, దేవుని సమయాన్ని దొంగిలిస్తే దేవుని సమయాన్ని హత్య చేస్తున్నారు మీరు. దేవుని సమయాన్ని దొంగిలిస్తే దేవుడు ఊరుకోడు, ఆయన సమయాన్ని ఆయన తీసుకుంటాడు. నా నోటితో నేను చెప్పలేను. జాగ్రత్త. కొంతమంది ఏమన్నారు తెలుసా? బుధవారం రవీంద్రేగా నీ భక్తికి, నీ విశ్వాసానికి, నీలో ఉన్న ప్రభావానికి, నీ భక్తికి, నీ విశ్వాసానికి, నువ్వు పాటలు పాడే తలంతు, ప్రార్థన చేసే తలంతు, ఎన్ని వరాలు కలుగున్నావో రవీంద్ర అయితే నీకే. చెప్పేది ఎవరి మాటలు? చెప్పండి, ఎవరి మాటలు? ఎందుకు కూర్చుంటావు ఇంట్లో? రవీంద్ర చెప్పే దేవుని మాటలు కదా, ముసలమ్మ ముచ్చట్లా నడివీధిలో చెప్పుకుని ముసలమ్మ ముచ్చట్లు చెప్తున్నాడా? వాక్యం కదా చెప్పేది. సమాధానం కొరకు ఇక నేను ప్రార్థన చేయను. మీరు వచ్చే బుధవారం ఇంతమంది మందిరంలో లేకపోతే, పిల్లలు కూడా బుధవారం ఇంతమంది వచ్చి మందిరంలో కూర్చోకపోతే ఇక నేను ప్రార్థన ఎట్ట చేయాలి? ఇష్టం. ఇర్మియా అదే అన్నాడు. ఇర్మియా ప్రవక్త అన్నాడండి, భక్తి కలిగిన బిడ్డలు, ప్రార్థన చేసే బిడ్డలు ప్రార్థన స్థలానికి రాకపోతే నువ్వు కూర్చున్న స్థలము నీ మీద నేరారోపణ చేస్తుంది. జాగ్రత్త. నువ్వు కూర్చున్న స్థలం నేరారోపణ చేస్తుంది నీ మీద.
బుధవారం రాత్రి మేమందరం వస్తాం అని స్తోత్రం చెప్పండి. బుధవారం రాత్రి మేము తప్పకుండా మందిరానికి వస్తామని ప్రార్థనలు చేతి స్తోత్రం చెప్పండి. బుధవారం మేము వస్తామయ్యా అని ప్రార్థనలో చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చెప్పాలి బిగ్గరగా, చెప్పాలి బిగ్గరగా. చెప్పండి. రాయలపాలెం సంఘానికి చెప్తున్నాను, రాయలపాలెం సంఘం మీరు ఎట్టో గట్ట ఏదో రకంగా మీరు రండి. వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కారులోనో నాగరాజు ఆటోలో పంపిస్తాం. స్తోత్రం చెప్పండి, చెప్పాలి బిగ్గరగా. వెనక కూర్చునే వాళ్ళారా, కాలనీ నుంచి వచ్చే బిడ్డలారా, మీకు కూడా చెప్తున్నా, కాలనీ వాసులకి మీరు వచ్చేటప్పుడు రండి, వెళ్ళేటప్పుడు మీకు పంపిస్తాం ఆటోలో, లేదా కారులో తీసుకెళ్ళి, నేనే కారులో తీసుకెళ్ళి పంపించొస్తా. కావాలంటే పరీక్ష పెట్టండి, బుధవారం రండి. ఇప్పుడు చెప్పండి, స్తోత్రం చెప్పండి, చెప్పాలి బిగ్గరగా. రైట్. మీ అందరినీ దేవుడు చూశాడు, మిమ్మల్ని దేవుడు దీవించడు గాక. చెప్పాలి బిగ్గరగా ఆమేన్ చెప్పండి, చెప్పాలి ఆమేన్ చెప్పండి. రైట్ బిడ్డలారా, దేవుడు మనకు సమాధానమును, మొదటి వాక్యాన్ని, యెహోవా తన ప్రజలకు వరమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించును. స్తోత్రం చెప్పండి. సమాధానం ఇచ్చి ఆశీర్వదిస్తాడు. బుధవారం వచ్చిన సంఘానికి, శనివారం వచ్చిన సంఘానికి, ఆదివారం వచ్చిన సంఘానికి, ప్రతిరోజు ఏ రోజు మందిరములో కూటం పెడితే ఆ రోజు వచ్చి దేవుని సన్నిధిలో చేతులు ఎత్తిన ప్రతి బిడ్డని నా దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక, వారి కుటుంబాల్లో నెమ్మది కలుగు చేయను గాక. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ఆమేన్.